7 నెలలైంది అర్జునుడు వెళ్లి కృష్ణ భగవానుణ్ణి చూసొస్తాను అని చెప్పి బయలుదేరాడు. కానీ ఇప్పటికి రాలేదు. ఎందుచేత రాలేదు, ద్వారకా నగరంలో ఏం జరిగింది అని ఆశ్చర్యపోతూ విదురుణ్ణి అడిగాడు. మీరు క్షేత్రాలకు వెళ్లారు కదా, తీర్థయాత్రలు చేశారు, ద్వారకా నగరం ఎలా ఉంది, కృష్ణ భగవానుడు క్షేమమేనా అని. తనకి తెలుసు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని. చెప్పలేదు విదురుడు. మీరు ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటండి మీరు భాగవతం మొదలెట్టి 3 రోజులైంది కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటండి? మేము ఇంకా మీరు ఏదో కృష్ణుడు పుడతాడు, బాల్య క్రీడలు అవి ఇవి ఉంటాయనుకున్నాను. నిన్నేమో కూర్మావతారం అన్నారు, కృష్ణుడు అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఇవాళ కృష్ణ నిర్యాణం అంటున్నారు ఏంటంటే అనుకోకండి. భాగవతం ప్రారంభం అలా ఉంటుంది, వైరాగ్యం కోసం. కానీ తర్వాత మళ్ళీ అన్ని లీలలు, అన్ని కృష్ణుడు పుట్టుక, దశమస్కందంలో అన్ని వచ్చేస్తాయి, అవతారాలు అన్ని. కానీ ప్రారంభం శుకుడు పరీక్షిత్తు దగ్గరికి వచ్చి కూర్చుని భాగవతం చెప్పడం ప్రారంభం చెయ్యాలి అంటే పరీక్షిత్తు నిర్యాణం రావాలి. వస్తే కానీ శుకుడు రాడు కదండి. మరి శుకుడు వచ్చి భాగవతం చెప్పడం మొదలెట్టాలి. అక్కడ ప్రారంభం కావాలి. అక్కడికి ప్రారంభం కావాలంటే ఈలోగా వీళ్ళందరూ నిర్యాణం పొందడం చెప్పాలి. అందుచేత కృష్ణ భగవానుడు నిర్యాణము చెందాడన్న అప్రీతికరమైన వాక్కు విదురుడు చెప్పలేదు. సత్యమైన అప్రియమైన మాట చెప్పకూడదు. కృష్ణుడు వెళ్లిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది. తెలిసే లోపలే చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని విదురుడు చెప్పలేదు. కానీ ధర్మరాజు అన్నాడు, 7 నెలలైంది అర్జునుడు వెళ్లి తిరిగి రాలేదు, నాకు కొంచెం మనస్సు ఆందోళనగా ఉంది, నాకు కొన్ని దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, రాత్రుళ్ళు పీడకలలు వస్తున్నాయి, నా శరీరంలో అదరకూడనటువంటి అవయవములు అదురుతున్నాయి, నేను ఇంతటి సార్వభౌముడను, నేను దిగిన రథం దగ్గరికి ఎడుతున్నప్పుడు ఒక వీధి కుక్క అరుస్తూ నా మీదకొచ్చి వెనక్కి తిరిగి వెడుతోంది, నేను రథం ఎక్కబోతున్నప్పుడు నా గుర్రములు నా వంక చూసి కన్నుల నీరు కారుస్తున్నాయి, ఆవులు నాకు ఎడమ పక్క నుంచి వెడుతున్నాయి, గాడిదలు మొదలైన జంతువులు కుడి పక్క నుంచి వెడుతున్నాయి, సూర్యోదయం జరుగుతున్నప్పుడు ఆడనక్కలు సూర్యుడి వంక చూస్తూ పెద్దగా ఏడుస్తూ అరుస్తున్నాయి, భూమి నిష్కారణంగా కంపిస్తోంది, మేఘములు లేని పిడుగులు పడుతున్నాయి, అప్పుడప్పుడు రాజ్యంలో నెత్తురు వర్షం పడుతోంది, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమలు కదులుతున్నాయి, దేవాలయాలలో ఉండేటటువంటి ప్రతిమల యొక్క చెమరుస్తోంది, చెమట పడుతోంది, అగ్నిహోత్రములో నెయ్యి పోసినా సరే పైకి లేవట్లేదు, రాత్రుళ్ళు గుడ్లగూబలు ఒకదాంతో ఒకటి పోటీ పడి అరుస్తున్నాయా అన్నట్టు ఏడుచుకుని మాట్లాడుకుంటున్నాయి. ఈ దుర్నిమిత్తములన్నీ చూస్తే అవతార పురుషుడై ధర్మమును 4 పాదముల నడిపించి ఈ లోకమునంతటిని తన భుజాల మీద పెట్టుకుని రాక్షస సంహారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరమును విడిచిపెట్టి అవతారములు చాలించాడని నాకు అనిపిస్తోంది. అదే జరిగితే మేము కూడా వెళ్లిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్టే, నాకు అనుమానంగా ఉంది అని బాధపడ్డాడు. ఇంతలో అర్జునుడు వచ్చాడు. తల దించుకుని ధనస్సు పట్టుకుని వస్తున్నాడు. వస్తుంటే ఆ ముఖం చూసి ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమిటో తెలుసా అండి? కుశలం అడిగాడు. ముందు ఏమయ్యా, ద్వారకలో అందరూ కుశలమా, వసుదేవుడు కుశలమా, ఆయన భార్యలు కుశలమా, ఉగ్రసేనుడు కుశలమా అన్ని అడిగిన తర్వాత అన్నాడు, నీ ముఖం ఎందుకు అలా వాడిపోయింది?